నమస్కారం స్నేహితులారా, మీడియాలో ఒక అంశంపై హడావిడి తగ్గినప్పుడు లేదా ప్రజల దృష్టి మళ్లినప్పుడు తెర వెనుక కీలకమైన చట్టపరమైనటువంటి పరిణామాలు ఎలా మారుతుంటాయో చెప్పటానికి ఈ నాసిక్ టీసీఎస్ మత మార్పిడి వేధింపుల కేసే ఒక నిదర్శనం. కార్పొరేట్ వ్యవస్థలో ఒక సామాన్య మహిళా ఉద్యోగిని ఎదుర్కొన్నటువంటి వేధింపుల ఉదంతంలో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి నిదా ఖాన్కి ఇటీవల బెయిల్ లభించింది. ఈ బెయిల్ తర్వాత సామాన్య పౌరుడి మనసులో అనేకమైనటువంటి ప్రశ్నలు, ఆందోళనలు మొదలయ్యాయి. అసలు మొదటి నుండి ఈ కేసులో ఏం జరిగింది? నిందితులపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? మన దేశ న్యాయ వ్యవస్థ ఇలాంటి సున్నితమైనటువంటి కేసులను ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఒక సామాన్య పౌరుడిగా మనం వ్యవస్థ నుండి ఏం ఆశిస్తున్నాం? ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నాసిక్లోని టీసీఎస్ బీపీఓ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఒక 23 ఏళ్ల యువతి తన సీనియర్ సహోద్యోగులపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఆమె ఫిర్యాదు ప్రకారం ఆఫీసులోని కొందరు ఉద్యోగులు ఆమెపై మానసిక, లైంగిక ఒత్తిడి తీసుకురావడమే కాకుండా మతం మారాలంటూ బలవంతం చేశారు. ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికతో ఆమెను బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం జరిగింది అని చెప్పేసి విచారణలో తేలింది. ఈ కేసు తీవ్రతను బట్టి మహారాష్ట్ర పోలీసులు ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటాము, దాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ దర్యాప్తు ఊపందుకోవడంతో మరో 7 మహిళా ఉద్యోగులు కూడా ముందుకు వచ్చి తమ సీనియర్లు తమని వేధించారని, దీనిపై హెచ్ఆర్ విభాగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పేసి పేర్కొన్నారు. దాంతో ఈ కేసు అనేది కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆ టీసీఎస్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్నటువంటి నిదా ఖాన్, ఆవిడ పాత్ర అత్యంత కీలకమైనదని దర్యాప్తు సంస్థ పేర్కొంది. దాదాపు 40 రోజులకు పైగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నటువంటి ఆమెను చివరకు ఛత్రపతి సంభాజీ నగర్ లో జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి క్రైమ్ బ్రాంచ్ మరియు నాసిక్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేయడం జరిగింది. పోలీసులు దాఖలు చేసినటువంటి దాదాపు 3000 పేజీలు ఉన్నటువంటి ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిదా ఖాన్ స్వయంగా బాధిత మహిళకు నమాజ్ ఎలా చేయాలో నేర్పించిందని, బురకా, హిజాబ్లు ధరించాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చిందని దర్యాప్తులో తేలింది. అంతేకాదు బాధిత యువతి యొక్క ఫోన్లో కొన్ని ఇస్లామిక్ అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసి మతపరమైనటువంటి వీడియోలను చూపించేవారని తేలింది. అయితే నిందితుల మొబైల్ డిజిటల్ డేటాలో ఆ బాధిత యువతి పేరును హనియాగా మార్చి సేవ్ చేసుకున్నట్టు డిజిటల్ ఆధారాలు లభించాయి. ఒక కార్పొరేట్ కార్యాలయంలో వృత్తిపరమైనటువంటి బాధ్యతలను వదిలేసి ఇలాంటి మత మార్పిడి కార్యకలాపాలకు పాల్పడటం అనేది సామాజిక సామరస్యానికి ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆశ్చర్యకరంగా ఇలాంటి బలమైనటువంటి ఛార్జ్ షీట్లు మరియు ఆధారాలు ఉన్నప్పటికీ ఇటీవల నాసిక్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి కేజీ జోషి గారు నిదా ఖాన్ కు షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. ఇక్కడే సామాన్య పౌరుడికి చట్టంపై కొన్ని సందేహాలు అనేటివి వస్తాయి. మరి అసలు కోర్టు ఎందుకు బెయిల్ ఇచ్చింది? దీనికి చట్టపరమైనటువంటి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. కోర్టు తన 10 పేజీల ఆర్డర్లో ప్రధానంగా 2 విషయాలను ప్రస్తావించింది. మొదటిది, నిదా ఖాన్ ప్రస్తుతము 5 నెలల గర్భిణి. జైల్లో బిడ్డకు జన్మనివ్వటం లేదా ఆ బిడ్డపై పడే సామాజిక ముద్ర అనేది సరైనది కాదని మానవతా దృక్పథంతో న్యాయ విచక్షణను ఉపయోగించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రెండవది, ఈ కేసులో దర్యాప్తు పూర్తయిపోయి ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాఖలైంది కాబట్టి నిందితురాలిని ఇంకా కస్టడీలో ఉంచాల్సినటువంటి అవసరం లేదని కోర్టు భావించింది. అయితే ఇదే కేసులో నిదా ఖాన్ తో పాటు నిందితుడిగా ఉన్నటువంటి డానిష్ షేక్ బెయిల్ పిటిషన్ మాత్రం కోర్టు తిరస్కరించింది. ఎందుకంటే అతనిపై ఉన్నటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఇప్పుడు మన సామాన్య పౌరుల కోణంలో నుంచి ఆలోచిద్దాం. బెయిల్ రావడం అంటే కేసు నుంచి తప్పుకున్నట్టు కాదు. ఇది కేవలము తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఈ కేసులో నిదా ఖాన్ పై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కింద లైంగిక వేధింపులు సెక్షన్ 65, మోసపూరిత మార్గాల ద్వారా శారీరక సంబంధం సెక్షన్ 69, మతపరమైనటువంటి భావాలను గాయపరచడం సెక్షన్ 299 మరియు బాధితురాలు షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదయ్యాయి. ఒకవేళ కోర్టులో విచారణ తర్వాత ఈ నేరాలు అనేటివి నిరూపణ అయితే నిందితులకు చట్ట ప్రకారం కఠినమైనటువంటి జైలు శిక్ష పడుతుంది. కానీ సామాన్య పౌరుడి ఆవేదన ఏంటంటే, ఒక నిందితుడు లేదా నిందితురాలు మొదట పరారై న్యాయ వ్యవస్థను ముప్పుతిప్పలు పెట్టి ఆ తర్వాత గర్భవతి అనే సాకుతోనో లేదా ఇతర సాంకేతిక కారణాలతోనో బయటికి వచ్చేస్తే బాధితులకు రక్షణ ఎక్కడుంటుంది?
సాక్షులను ప్రభావితం చేయరనే గ్యారెంటీ ఏంటి? మన దేశంలో న్యాయ ప్రక్రియ ముగియడానికి ఏళ్ల సమయం పడుతుంది. ఈ సుదీర్ఘ కాలంలో నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడా? దేశవ్యాప్తంగా వందలాది ఐటీ కంపెనీలలో లక్షలాది మంది ఆడపిల్లలు ఉద్యోగం చేస్తున్నారు. ఆఫీస్ అనేది జీవనోపాధిని ఇచ్చే పవిత్రమైనటువంటి స్థలం. అక్కడ కూడా ఇలాంటి మతపరమైనటువంటి ఒత్తిళ్లు, వేధింపులు, ప్రాణభయం లాంటి సమస్యలు ఎదురైతే ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ఉద్యోగానికి ఎలా పంపగలరు? దేశ న్యాయ వ్యవస్థపై సామాన్య పౌరుడికి నమ్మకం కోల్పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా న్యాయం అనేది వేగంగా జరగాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కోర్టులు రాజ్యాంగబద్ధంగా మానవతా దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ న్యాయం జరగడమే కాదు, న్యాయం జరుగుతున్నట్టు ప్రజలకు కనిపించాలి. నిదాకానికి బెయిల్ వచ్చినంత మాత్రాన ఈ కేసు అనేది ముగిసిపోలేదు. దర్యాప్తు సంస్థలు కోర్టులో గట్టి ఆధారాలు చూపించి బాధితురాలికి తగినటువంటి న్యాయం చేయాలి. కార్పొరేట్ సంస్థలు కూడా తమ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఇంకా బలోపేతం చేయాల్సి ఉంటుంది. తద్వారా ఏ ఆడపిల్ల కూడా తను పనిచేసేటటువంటి కార్యాలయంలో అభద్రతా భావానికి గురి కాకూడదు. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూనే సామాన్య పౌరులుగా మనం వేగమైనటువంటి విచారణను కోరుకుంటున్నాం. అలాగే నేర నిరూపణ అయిన తర్వాత నిందితులకు కఠినమైనటువంటి శిక్షలు పడాలి అని కూడా కోరుకుంటున్నాం. మీరు ఒకవేళ 1980లోనో లేకపోతే 1990 కాలంలో జన్మించినట్లయితే మీరందరికీ మన దేశ న్యాయ వ్యవస్థ గురించి ఒక మాట అనేది వింటూ ఉంటారు. అదే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని చెప్పేసి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 2026 సమాజంలో ఈ 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే భావన ప్రస్తుతము పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? లేకపోతే దేశంలో ఉండేటటువంటి న్యాయ వ్యవస్థ ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే కానీ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి ఈ క్రైమ్లను ఆపలేము అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.